హాయ్ అండి. ఏంటండి బాబు ఎండ మండిపోతుంది అసలు. ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. అసలు నిమిషానికైతే మారిపోతుందండి వాతావరణము. ఇంకా సందు దొరికిందని చెప్పేసి బట్టలన్నీ అయితే ఉతికేసానండి ఎండొచ్చిందని చెప్పి. అప్పుడైతే డే బై డే ఉతికేదాన్ని. ఇప్పుడైతే ఇంకా వర్షము ఎప్పుడు రాకుండా ఉంటదని చూసుకోవడము, ఇంకా ఎండ ఎప్పుడు వస్తదని చూసుకోవడము, ఇంకా బట్టలు ఉతుక్కోవడమేనండి. ఇప్పుడైతే భయపడకండి, అది నేనే. ఎండ ఎక్కువగా ఉందని చెప్పి ఇంకా అదైతే వేసుకున్నానండి స్కార్ఫ్ అయితే. ఇప్పుడైతే నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. పొటల్స్ ఇంకా ఆలు కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే పైన పొట్టంతా తీసేసానండి, లైట్గా గీకేసాను. ఇంకా ఆలుది కూడా పొట్టు అయితే తీసేసాను. ఇప్పుడైతే దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఆ మసాలాకైతే లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇంకా జీడిపప్పు, ఇంకా ఆనియన్, టమాటా ఇది వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం పొరలుగా ఉండేటప్పుడు కొంచెం తీసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే మసాలా అనేది కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అందులో వేసేసానండి. వేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు, మసాలా గుండా అన్నీ వేసేసాను. వేసేసి ఇంకా పొటల్స్ అయితే ఇంకా అందులో వేస్తానండి. ఈ కర్రీ రోటీతో కానీ, చపాతీతో కానీ, ఇంకా బగారా రైస్తో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి.